సీతారామరాజు మాన్యం జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఇక బొర్రా గుహాల వద్ద భారీ వాహన రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో అరకు ఘాట్ రోడ్లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. విశాఖపట్నం ఎస్కోట దిశ నుంచి అరకు వైపు మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తుండగా అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను అనుమతించడం లేదు. ఇక భారీ రద్దీ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉడెన్ బ్రిడ్జి సందర్శన సమయంలో కూడా అధికారులు మార్పులు చేశారు. ఇక ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతిస్తున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉడెన్ బ్రిడ్జిలో ప్రవేశం పూర్తిగా నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో చల్లటి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. వీకెండ్తో పాటు వరుస సెలవులు రావడంతో అరకు పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ భారీగా పెరిగింది. ఇక అరకు లోయలోని హోటల్ గదులు పూర్తిగా నిండిపోయాయి. ముఖ్యంగా మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులతో సందడిగా ఉన్నాయి. ఇక సుంకరిమెట్ట, ఉడెన్ బ్రిడ్జిను కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు సందర్శిస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో అరకు వైపు వచ్చే వాహనాల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు.